Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about blood vessels and circulation from lesson 3, transportation. Transportation lesson nunchi blood vessels and circulation topic gurinchi chadukobothunna. So we know very well that our body contains so many blood vessels. చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఏం చేస్తాయంటే దీస్ బ్లడ్ వెజల్స్ హెల్ప్స్ ఇన్ క్యారింగ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఆర్గన్స్ అండ్ ఫ్రమ్ ఆర్గన్స్ టు హార్ట్. హార్ట్ నుంచి ఆర్గన్స్కి, ఆర్గన్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ బ్లడ్ వెజల్స్ హెల్ప్ చేస్తాయి. అయితే టిల్ 16th century పీపుల్ డూ నాట్ నో ద ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ ఫంక్షన్స్ ఏంటో 16th century వరకు అసలు పీపుల్కి తెలియదు, సైంటిస్టులకి కానీ. అంటే బ్లడ్ వెజల్స్లో ఏం జరుగుతుంది, బ్లడ్ వెజల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఫంక్షన్ అవుతాయి అనేది జనాలకి తెలీదు. ఆ టైంలో ఇన్ 1574 అన్ ఇటాలియన్ డాక్టర్ నేమ్డ్ గిరలామో ఫ్యాబ్రిసి అనే ఒక ఇటాలియన్ డాక్టర్ ఏం చేశారంటే వెన్ హీ ఈస్ అబ్జర్వింగ్ ద వెయిన్స్ ఆఫ్ లెగ్స్, మన లెగ్స్లో ఉండే వెయిన్స్ని ఆయన స్టడీ చేస్తూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ హీ డిస్కవర్డ్ వాల్వ్స్ ఇన్ దెమ్. వెయిన్స్ అనే బ్లడ్ వెజల్స్లో వాల్వ్స్ అనే స్ట్రక్చర్ ఉన్నాయి అని గిరలామో ఫ్యాబ్రిసి డిస్కవర్ చేశారనమాట. అసలు ఈ వాల్వ్స్ ఏంటి, అవి ఏం చేస్తాయి అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. చూడండి, దీస్ ఆర్ వెయిన్స్, ఇవి వెయిన్స్. సో గిరలామో ఫ్యాబ్రిసి లెగ్స్లో ఈ వెయిన్స్ని స్టడీ చేసేటప్పుడు వాట్ హీ అబ్జర్వ్డ్ ఈస్ దేర్ ఆర్ సమ్ స్ట్రక్చర్స్, కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయంట వెయిన్స్లో. ఏం చేస్తున్నాయంట, దీస్ స్ట్రక్చర్స్ ఆర్ గెట్టింగ్ ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడు వెన్ ద బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్, బ్లడ్ ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఆ బ్లడ్ ఫ్లో అవ్వడానికి వీలుగా ఈ స్ట్రక్చర్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ గెటింగ్ ఓపెన్ అవుతున్నాయంట. అండ్ వెన్ ద బ్లడ్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ బ్యాక్, అదే బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఏమవుతున్నాయంటే దీస్ స్ట్రక్చర్స్ ఆర్ గెటింగ్ క్లోజ్ అయిపోతున్నాయంట ఈ స్ట్రక్చర్స్. అంటే దే ఆర్ ప్రివెంటింగ్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని వెనక్కి రానివ్వడం లేదు. సో ఈ స్ట్రక్చర్స్ని ఆయన ఏమన్నారంటే వాల్వ్స్ అన్నారు. అంటే ఏంటి, స్ట్రక్చర్స్ విచ్ కంట్రోల్స్ సంథింగ్, ఏదైనా ఒక దాన్ని కంట్రోల్ చేసేదాన్నే కదా మనం వాల్వ్ అని పిలుస్తాం. మూమెంట్ని కంట్రోల్ చేసే వాటిని వాల్వ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాయి, బ్లడ్ మూమెంట్ని కంట్రోల్ చేస్తున్నాయి కదా, సో వీటిని వాల్వ్స్ అని పిలిచారు. ఈ వాల్వ్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ అలోయింగ్ బ్లడ్ టు ఫ్లో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే బ్లడ్ని ఫ్లో చేస్తున్నాయి. అండ్ దే ఆర్ క్లోజింగ్ వెన్ ద బ్లడ్ ఈజ్ ట్రైంగ్ టు మూవ్ బ్యాక్వర్డ్, వెనక్కి వచ్చేటప్పుడు అవి క్లోజ్ అయిపోతున్నాయి. సో ఈయన ఏం చేశాడంటే he observed and he understood that they were one way valves. సో ఇవి వన్ వే వాల్వ్స్ అని ఆయనకి అర్థమైంది. వన్ వే వాల్వ్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దే ఆర్ అలోయింగ్ ద బ్లడ్ టు ఫ్లో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే పాస్ చేస్తున్నాయి, ప్రివెంటింగ్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. దీనివల్ల యూస్ ఏంటి అంటే చూడండి, వెన్ వి స్టాండ్ స్ట్రైట్, మన నిటారుగా నుంచుని ఉన్నామనుకోండి, వి నో వెరీ వెల్ దట్ ఎర్త్ హ్యాస్ గ్రావిటేషనల్ ఫోర్స్. మన ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని తెలుసు. ఏమవుతుంది, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఫ్రీ విల్ ఫాల్ ఆన్ టు ద గ్రౌండ్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఏదైనా ఆబ్జెక్ట్ ఫ్రీగా ఉంది, ఎలాంటి ఫోర్స్ దాని మీద లేదు, అప్పుడు ఏమవుతుంది, మనం వదిలేసేయంగానే ఆ ఆబ్జెక్ట్ డెఫినెట్గా గ్రావిటేషనల్ ఫోర్స్కి కింద పడిపోతుంది. సో అలాగే ఇక్కడ కూడా ఏమవ్వాలి, మన నిటారుగా నుంచుని ఉన్నప్పుడు ఏమవ్వాలి, బ్లడ్ కూడా డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ హ్యాస్ టు మూవ్ డౌన్. బ్లడ్ కూడా ఏమవ్వాలి, గ్రావిటేషనల్ ఫోర్స్కి తగ్గట్టు కిందకి ఫ్లో అవ్వాలి. కానీ ఫ్లో అవ్వడం లేదంట. ఎందుకు అవ్వడం లేదు అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దీస్ వాల్వ్స్. ఈ వాల్వ్స్ వల్ల, ఈ వాల్వ్స్ ఏం చేస్తున్నాయి, బ్లడ్ని కిందకి రానివ్వకుండా, బ్యాక్వర్డ్ ఫ్లో అవ్వకుండా స్టాప్ చేస్తున్నాయి. ఆ విషయం ఈయనకి అర్థమైంది, మీకు అర్థమైంది కదా. దీస్ వాల్వ్స్ ఆర్ వన్ వే వాల్వ్స్. ఇంకా ఆయన ఏం అబ్జర్వ్ చేశాడు అంటే హౌ ద బ్లడ్ ఈజ్ మూవింగ్ ఇన్ దీస్ వెయిన్స్లో అసలు బ్లడ్ ఎలా మూవ్ అవుతుంది, ప్రెషర్ ఎలా ఉంది, అసలు ఆ బ్లడ్ ఏ ప్రెషర్తో మూవ్ అవ్వగలుగుతుంది అనేది అబ్జర్వ్ చేశాడు. ఎలా అబ్జర్వ్ చేశారు అంటే ద మజిల్స్ ప్రెసెంట్ అరౌండ్ ద వెయిన్స్ చుట్టూతా మజిల్స్ ఉంటాయి, అంటే కండరాలు ఉంటాయి కదా ఈ బ్లడ్ వెసల్స్ చుట్టూతా. వెన్ వీ మూవ్ అవర్ లెగ్స్, మన లెగ్స్ని మనం కదుపుతూ ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే మన మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. అంతేగా, మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ అయితేనే మన బాడీలో మూమెంట్స్ అనేవి వస్తాయి. సో ఆ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతాయంట, దీస్ మజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మజిల్స్ అనుకుందాం, ఈ మజిల్స్ అన్ని ఏం చేస్తాయి, కాంట్రాక్ట్ అయినప్పుడు దే ఆర్ అప్లయింగ్ సమ్ ప్రెషర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ వెయిన్స్. ఈ వెయిన్స్ మీద ప్రెషర్ అప్లై చేస్తాయి.
ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంట, ద బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఆ ప్రెషర్కి బ్లడ్ అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుందన్నమాట. వెన్ ద లెగ్ ఈజ్ ఇన్ రెస్టింగ్ పొజిషన్, ఇది కాలు కదుపుతూ ఉన్నప్పుడు సంగతి. కాలు రిలాక్స్డ్ స్టేట్లో ఉంచినప్పుడు ఏమైందంట, ద బ్లడ్ ఈజ్ నాట్ మూవింగ్ విత్ దట్ మచ్ ఆఫ్ ఫోర్స్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ మూమెంట్. ఇది కాలు కదుపుతూ ఉన్నప్పుడు బ్లడ్ ఫోర్స్గా మూవ్ అయింది కదా, అంత మూమెంట్ కాకపోయినా సరే కొంత ఫోర్స్తో బ్లడ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, కానీ బ్యాక్వర్డ్ అయితే మాత్రం రావడం లేదంట. మొత్తాన్ని సమప్ చేసి గిరలామో ఫ్యాబ్రిసి ఏం చెప్తున్నారు అంటే, వెయిన్స్ హ్యాస్ సమ్ స్ట్రక్చర్స్ కాల్డ్ as valves. They are one-way valves. They are allowing the blood to flow only in one direction and preventing the backward flow of బ్లడ్ అని చెప్పారు. ఓకేనా, ఇది గిరలామో ఫ్యాబ్రిసి కనుక్కున్నది బ్లడ్ వెజల్స్లో వెయిన్స్లో ఉన్న వాల్వ్స్ గురించి. ఆ నెక్స్ట్ హీజ్ స్టూడెంట్ విలియం హార్వే, ఈయన వచ్చారు. హీఈస్ అన్ ఇంగ్లీష్ మ్యాన్, ఈయన కూడా ఒక డాక్టరే. ఈయన ఏం చేశారు అంటే, హీ డిసెక్టెడ్ ద హార్ట్స్ ఆఫ్ డెడ్ పీపుల్. చనిపోయిన వారి హార్ట్స్ని డిటెక్ట్ చేసి హీ ఈజ్ స్టడీయింగ్ ద వాల్వ్స్ ప్రెజెంట్ బిట్వీన్ ద ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ ఛాంబర్స్ మధ్యలో వాల్వ్స్ ఉంటాయి కదా, ఛాంబర్స్ మధ్యలో వాల్స్, ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్స్, అండ్ మనకి బ్లడ్ వెజల్స్ ఆరిజిన్లో కూడా వెజల్స్ ఉంటాయి, మీకు వాల్వ్స్ ఉంటాయి, మీకు గుర్తుండే ఉంటుంది, పల్మనరీ వాల్వ్, సిస్టమిక్ వాల్వ్. సో ఈ వాల్వ్స్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారు విలియం హార్వే. చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం అర్థమైంది అంటే, జస్ట్ లైక్ ద వాల్స్ ప్రెజెంట్ ఇన్ వెయిన్స్లో ఎలా అయితే వాల్స్ పనిచేస్తున్నాయి, సేమ్ అలాగే హార్ట్లో ఉన్న వాల్స్ కూడా వర్క్ అవుతున్నాయి. ఏం చేస్తున్నాయి, దీస్ వాల్వ్స్ ఆర్ ఆల్సో అలౌయింగ్ ద బ్లడ్ టు ఫ్లో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. అంటే ఏం చేస్తున్నాయి, ఓన్లీ దే హెల్ప్ ఇన్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఏట్రియం టు వెంట్రికల్. ఏట్రియం నుంచి వెంట్రికల్కి బ్లడ్ మూవ్ అవ్వడానికి ఈ వాల్వ్స్ హెల్ప్ చేస్తున్నాయి ఓపెన్ అయ్యి. అండ్ దే ఆర్ ఇమీడియట్లీ క్లోజింగ్ వెన్ ద బ్లడ్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ బ్యాక్వర్డ్. అంతేకాని బ్లడ్ వెనక్కి వెళ్ళడానికి హెల్ప్ చేయట్లేదు. ఏమవుతున్నాయి, దీస్ వాల్స్ ఆర్ గెట్టింగ్ క్లోజ్డ్. ఎప్పుడైతే బ్లడ్ ఏట్రియం నుంచి వెంట్రికల్కి వెళ్తుందో ఇమీడియట్లీ దీస్ వాల్స్ ఆర్ గెట్టింగ్ క్లోజ్డ్. మీరు కార్డియాక్ సైకిల్లో చదువుకునే ఉంటారు, కావాలంటే నా ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి వాటిని చూడండి. సో ఏమవుతుంది, ఎప్పుడైతే బ్లడ్ ఏట్రియం నుంచి వెంట్రికల్కి వెళ్తుందో దీస్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయి ఏం చేస్తున్నాయి, దే ఆర్ పుషింగ్ ద బ్లడ్ టు ఫార్వర్డ్ డైరెక్షన్, ముందుకు పంపిస్తున్నాయి. ఎందులోకి, టు బ్లడ్ వెజల్స్. ఈ వెంట్రికల్లో నుంచి బ్లడ్ ఏమవుతుంది, వాల్స్ క్లోజ్ అయిపోగానే బ్లడ్ ఎంటర్స్ ఇంటూ బ్లడ్ వెజల్స్, పల్మనరీ ఆర్టరీ, సిస్టమిక్ అయోటాలోకి ఎంటర్ అవుతాయి. సో అలా వెయిన్స్లో లాగానే హార్ట్లో కూడా వాల్స్ ఏం చేస్తున్నాయి, బ్లడ్ని ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మూవ్ చేస్తున్నాయి. అండ్ దే ఆర్ ప్రివెంటింగ్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. వెంట్రికల్స్లోంచి మళ్ళీ వెనక్కి ఏట్రియంలోకి వెళ్ళనివ్వటం లేదు, వాల్స్ క్లోజ్ అయిపోతున్నాయి అనే విషయాన్ని ఈయన స్టడీ చేశారు విలియం హార్వే. ఓకే, దాని తర్వాత ఏం చేశారు అంటే, హీ అబ్జర్వ్ సో మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బాడీలో హార్ట్కి అటాచ్ అయ్యి చాలా రకాల బ్లడ్ వెజల్స్ ఉన్నాయంట. సో అవి ఎలా ఫంక్షన్ చేస్తాయో తెలుసుకోవడానికి ఆయన ఏం చేశారంటే, హీ టుక్ సమ్ యానిమల్స్, కొన్ని యానిమల్స్ని తీసుకుని ఎక్స్పెరిమెంట్ కోసం ఏం చేశారు, బ్రతికి ఉన్న యానిమల్స్ని తీసుకుని వాటి బాడీలో వెయిన్స్, ఓకే పేర్లు తర్వాత చెప్పుకుందాం, వాటి బాడీలో కొన్ని బ్లడ్ వెజల్స్ని తీసుకుని ఏం చేశారంటే, హీ టైడ్ దెమ్, వాటిని దారంతో కట్టేశారు, బ్లాక్ చేశారనమాట. చేస్తే కాసేపటికి ఏమైందంటే, కొన్ని బ్లడ్ వెజల్స్లో ద బ్లడ్ వెజల్ బల్జ్డ్ ఆన్ ద సైడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. కొన్ని బ్లడ్ వెజల్స్లో అంటే ఇలా థ్రెడ్తో టై చేసిన తర్వాత బ్లడ్ వెజల్స్ బల్జ్ అయినాయి, అంటే ఉబ్బిపోయినాయి. ఎటువైపు, ఆన్ ద సైడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ వైపు కాకుండా ఆపోజిట్ సైడ్లో బల్జ్ అయింది. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే, బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఆర్గన్స్ టు హార్ట్. ఈ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తున్నాయి, బ్లడ్ని ఆర్గన్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్తున్నాయి, ఇటు నుంచి ఇటు తీసుకెళ్తున్నాయి. అందుకే మనం టై చేసినప్పుడు ఏమైంది, ఇక్కడతో బ్లడ్ ఆగిపోయింది, వెళ్ళడానికి లేదు ఇటు. అందుకని బ్లడ్ అంతా ఇక్కడ అక్యుములేట్ అయిపోయి ఈ ఏరియా అంతా బల్జ్ అయిందనమాట. సో ఇది తెలుసుకున్నాడు ఆయన. ఏం తెలుసుకున్నాడు, దేర్ ఆర్ సమ్ బ్లడ్ వెజల్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ విచ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ఆర్గన్స్ టు హార్ట్. ఆర్గన్స్ నుంచి హార్ట్కి పాస్ చేస్తాయి అని తెలుసుకున్నాడు. వాటిని మనం వెయిన్స్ అని పిలుస్తున్నాం, వెయిన్స్. ఓకే, తర్వాత దేర్ ఆర్ సమ్ అదర్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. ఇంకా కొన్ని వేరే రకమైన బ్లడ్ వెజల్స్ ఏమని అంటే, వెన్ హీ టైడ్ దెమ్ విత్ థ్రెడ్తో టై చేసినప్పుడు
దే బల్జ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద హార్ట్ ఎటువైపు ఉందో అటువైపు బల్జ్ అయింది అంట, అటువైపు ఉబ్బిపోయినాయి. ఎందుకు? ద బ్లడ్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ హార్ట్ టు ఆర్గన్స్, హార్ట్ నుంచి ఆర్గన్స్ వైపుకి వెళ్తుంది. అందుకే మనం థ్రెడ్తో టై చేసినప్పుడు ఏమైంది, బ్లడ్ ఇంకా ఇటు వెళ్ళడానికి లేక ఇక్కడ అక్యుములేట్ అయిపోయి దిస్ ఏరియా ఈజ్ గెటింగ్ బల్జ్, ఇది ఉబ్బిపోతుంది అనమాట. సో ఏం చెప్పాడు, దేర్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ క్యారింగ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఆర్గన్స్, హార్ట్ నుంచి ఆర్గన్స్కి తీసుకెళ్తాయి కొన్ని బ్లడ్ వెజల్స్ అని చెప్పాడు. వాటిని మనం ఆర్టరీస్ అని పిలుస్తున్నాం. సో 2 types ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి బాడీలో. కొన్ని ఏం చేస్తున్నాయి, ఆర్టరీస్, దే ఆర్ క్యారింగ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఆర్గన్స్, హార్ట్ నుంచి ఆర్గన్స్కి తీసుకెళ్తాయి. దేర్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇన్ అవర్ బాడీ విచ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ఆర్గన్స్ టు హార్ట్, ఆర్గన్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్తాయి అని చెప్పారనమాట. సో ఫైనల్గా దీన్ని బట్టి ఆయన ఏం చేశారంటే, హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ డబుల్ సర్క్యులేషన్ ప్రెజెంట్ ఇన్ ఆ బాడీలో డబుల్ సర్క్యులేషన్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే, బ్లడ్ ఫ్లోస్ ట్వైస్ త్రూ ద హార్ట్, బ్లడ్ హార్ట్ నుంచి 2 సార్లు పాస్ అవుతుంది. దాన్ని డబుల్ సర్క్యులేషన్ అని పిలుస్తాం. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏమవుతుంది అంటే, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆ సెల్స్, మన సెల్స్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది కదా, ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏం చేస్తాయి, సుపీరియర్ వెనకేవా ఇన్ఫీరియర్ వెనకేవా అనే బ్లడ్ వెజల్స్ ఫస్ట్ వెయిన్స్ తీసుకొస్తాయి హార్ట్ దగ్గరికి. ఈ హార్ట్ దగ్గర ఉన్న సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనకేవా ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుని ఇది ఓపెన్ ఇంటూ రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అవుతాయి. ఫ్రమ్ రైట్ ఏట్రియం ద బ్లడ్ ఎంటర్స్ ఇంటూ రైట్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది ఎప్పుడు, వెన్ ట్రైకస్పిడ్ వాల్వ్ ఓపెన్స్. నెక్స్ట్ this deoxygenated blood then enters into pulmonary ఆర్టరీలోకి ఎంటర్ అవుతుంది. పల్మరీ ఆర్టరీలోంచి ద డిఆక్సినేటెడ్ బ్లడ్ ఈజ్ సెంట్ టు లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్ దగ్గర ఏమవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. మీకు గుర్తుండే ఉంటుంది, ఆల్వియోలై దగ్గర బ్లడ్ క్యాపిలరీస్ దగ్గర జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఆల్వియోలై దగ్గర బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఆల్వియోలైలోకి, ఆల్వియోలైలో ఉన్న ఆక్సిజన్ ఏమో బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ జరుగుతుందన్నమాట, అంటే బ్లడ్ ప్యూరిఫై అయింది. సో ఇప్పుడు ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది, లంగ్స్ నుంచి త్రూ పల్మనరీ వెయిన్ ఇట్ అగైన్ ఎంటర్స్ ఇంటూ లెఫ్ట్ ఏట్రియం ఆఫ్ హార్ట్. సో ఇటు నుంచి కూడా ఒక బ్లడ్ వెజల్ వస్తుంది, పల్మనరీ వెయిన్. సో ఈ పల్మనరీ వెయిన్స్ లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ ఏట్రియంకి తీసుకొస్తాయి. ఫ్రమ్ లెఫ్ట్ ఏట్రియం ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంటర్స్ ఇంటూ లెఫ్ట్ వెంట్రికల్ వెన్ బైకస్పిడ్ వాల్వ్ ఓపెన్స్. ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ సిస్టమిక్ అయోటాలోకి వెళ్తుంది. సిస్టమిక్ అయోటాలో నుంచి త్రూ సమ్ బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి, ఆర్టరీస్ ద్వారా ఏమవుతుంది, ద బ్లడ్ ఈస్ పాస్డ్ టు ఆర్గన్స్కి పాస్ అవుతుంది అనమాట. ఇది డబుల్ సర్క్యులేషన్. దీని గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు, విలియం హార్వే ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థమైంది కదా, ఏ ఛాంబర్లోంచి ఏ ఛాంబర్కి ఎలా బ్లడ్ పాస్ అవుతుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఎన్నిసార్లు పాస్ అయింది బ్లడ్, హార్ట్ నుంచి 2 times పాస్ అయింది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒకసారి హార్ట్కి వచ్చింది, అక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళింది, మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ దగ్గరికి వచ్చింది, అక్కడ నుంచి ఆర్గన్స్కి పాస్ అయింది అనమాట. సో అది డబుల్ సర్క్యులేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, he also measure the amount of blood passing through the heart per 1 hour. ఒక గంటకి హార్ట్ నుంచి ఎంత బ్లడ్ పాస్ అవుతుంది అనేది కూడా ఆయన మెజర్ చేశారు. మెజర్ చేస్తే ఆయనకి ఏం అర్థమైంది అంటే, పర్ 1 hour ఒక గంటలో అమౌంట్ ఆఫ్ బ్లడ్ పాసింగ్ త్రూ ద హార్ట్, మన బాడీలో హార్ట్ నుంచి ఎంత బ్లడ్ పాస్ అవుతుంది అంటే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద మ్యాన్. ఆ పర్సన్ యొక్క వెయిట్ కన్నా 3 times ఎక్కువ బ్లడ్ పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వెయిట్ 60 kgs అనుకుందాం. సో అతని వెయిట్ కన్నా 3 times అంటే ఒక 180 kgs ఆఫ్ బ్లడ్ హార్ట్ నుంచి 1 hourలో పాస్ అవుతుందంట. ఆ లెక్కన రోజుకి ఎంత బ్లడ్ పాస్ అవ్వాలి చెప్పండి. సో అంత బ్లడ్ యూజువల్గా హ్యూమన్ బీయింగ్స్లో ఉండదు, ఓన్లీ 4 to 5 liters ఉంటుంది. అంటే ఏంటి అర్థము అంటే, న్యూ బ్లడ్ ఈజ్ నాట్ ఫార్మింగ్ హియర్, కొత్తగా బ్లడ్ ఏం ప్రొడ్యూస్ అవ్వట్లే ఇక్కడ హార్ట్ దగ్గర. ఏమవుతుంది, ద బ్లడ్ ఈజ్ సర్క్యులేటింగ్ హియర్ ఆర్ రీసైక్లింగ్ హియర్, వచ్చిన బ్లడ్ మళ్ళీ వస్తూ ఉంటుంది అని అర్థమైంది విలియం హార్వేకి. అంటే కార్బన్ డైఆక్సైడ్తో వచ్చిన బ్లడ్ మళ్ళీ ఆక్సిజన్తో వెళ్తుంది ఆర్గన్స్కి, మళ్ళీ ఆర్గన్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్తో హార్ట్కి వస్తుంది, మళ్ళీ ఆక్సిజన్తో కలిసి ఆర్గన్స్కి వెళ్తుంది. అలా సేమ్ బ్లడ్ ఈజ్ పాసింగ్ త్రూ ద హార్ట్ అనే విషయం విలియం హార్వేనే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా.
అయితే లాస్ట్ వరకు బాగానే ఉంది. బట్ ఈయన ఏం చేశారంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వన్ పాయింట్. డెబ్బ సర్క్యులేషన్లో ఒక చిన్న పాయింట్ అనేది ఆయనకి అర్థం కాలేదు. ఏంటి అంటే దేర్ ఆర్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉన్నాయి కదా బాడీలో. ఈ వెయిన్స్ ఆర్టరీస్ ఏమవుతున్నాయంట, ఆఫ్టర్ రీచింగ్ ఆర్గన్స్లోకి వెళ్ళిన తర్వాత, అంటే లంగ్స్లోకో కిడ్నీస్లోకో లివర్ దగ్గరకో వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాయంటే దే ఆర్ డిజపియరింగ్, మాయమైపోతున్నాయంట, కనిపించడం లేదంట. ఆఫ్టర్ రీచింగ్ ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హీ ఈజ్ నాట్ ఏబుల్ టు లొకేట్ దెమ్, వాటిని లొకేట్ చేయలేకపోతున్నాడు, కనిపించట్లేదంట, అవి ఆగిపోతున్నాయి అక్కడితో. అయితే హీ గాట్ ఏ కన్ఫ్యూజన్, ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే హౌ దీస్ బ్లడ్ వెజల్స్ ఆర్ పాసింగ్ బ్లడ్ టు ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ ఆర్గన్స్. ఈ ఆర్గన్స్లో సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్ దగ్గరికి అప్పుడు ఈ బ్లడ్ వెజల్స్ బ్లడ్ని ఎలా పాస్ చేస్తున్నాయి, ఇక్కడ నుంచి బ్లడ్ ఇంకా సెల్స్కి ఎట్లా వెళ్తుంది అనే విషయం ఆయనకు అర్థం కాలేదు. ఓకే, ఆ తర్వాత 1661లో ఎవరు వచ్చారంటే మార్సెలో మాల్పిగి అనే సైంటిస్ట్ వచ్చాడు. ఇంతకన్నా ముందు మీకు విషయం చెప్పాలి. యాక్చువల్గా విలియం హార్వే ఈ స్టడీ చేస్తున్నప్పుడు దెర్ వర్ నో మైక్రోస్కోప్స్ విచ్ ఇన్వెంటెడ్. అసలు మైక్రోస్కోప్స్ కానీ లెన్సెస్ కానీ ఏవి కూడా ఇన్వెంట్ చేయలేదు అప్పటికి, మైక్రోస్కోప్స్ ఏవి. సో అందుకనే ఆయనకు ఆ విషయం అర్థం కాలేదన్నమాట. తర్వాత ఎవరు వచ్చారు, 1661లో మార్సెలో మాల్పిగి అనే సైంటిస్ట్ వచ్చారు. ఆయన ఏం చేశారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్ని తీసుకుని అబ్జర్వ్ చేస్తే ఆయనకి ఏం అర్థమైంది అంటే దీస్ బ్లడ్ వెజల్స్ హ్యావ్ స్మాల్ బ్రాంచెస్, చిన్ని బ్రాంచెస్ ఉన్నాయంట వీటికి, విచ్ ఆర్ నాట్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ. ఈ బ్లడ్ వెజల్స్ చిన్ని బ్రాంచెస్గా డివైడ్ అయినాయి. ఆ బ్రాంచెస్ని మనం నేకెడ్ ఐ కళ్ళతో చూడలేము. వీ కెన్ అబ్జర్వ్ దెమ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్తోనే అబ్జర్వ్ చేయగలము. సో మార్సెలో మాల్పిగి మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తే ఈ చిన్ని బ్లడ్ వెజల్స్ కనిపించాయి. ఏం చేశాడంటే హీ నేమ్డ్ దెమ్ యాజ్ బ్లడ్ క్యాపిలరీస్. వాటికి బ్లడ్ క్యాపిలరీస్ అని నేమింగ్ చేశాడు. క్యాపిలరీస్ అంటే ఇన్ లాటిన్ లాంగ్వేజ్ హెయిర్ చాలా సన్నగా ఉంటుంది కదా, సో ఈ బ్లడ్ వెజల్స్ కూడా చాలా హెయిర్ అంత సన్నగా ఉన్నాయంట. అందుకని వీటికి బ్లడ్ క్యాపిలరీస్ అని నేమింగ్ చేశాడు. సో ఏమవుతుంది, వెయిన్స్ తీసుకొచ్చిన బ్లడ్ త్రూ బ్లడ్ క్యాపిలరీస్ ఆర్గన్స్లో ఉన్న సెల్స్కి రీచ్ అవుతుంది. ఓకే, సారీ రాంగ్ చెప్పాను. ఆర్గన్స్లో ఉన్న సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్తో ఉన్న బ్లడ్ ఈ బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా వెయిన్స్కి వెళ్తుంది. ఓకే, ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చాయి కదా, ఈ బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా ఆర్గన్స్లో ఉన్న సెల్స్కి రీచ్ అవుతుంది. సో ఈ బ్లడ్ క్యాపిలరీసే ఆర్గన్స్లో ఉన్న సెల్స్కి బ్లడ్ని పాస్ చేస్తాయి అనే విషయాన్ని మార్సెలో మాల్పిగి డిస్కవర్ చేశారు. అండ్ ఇంకా ఆయన ఏం అబ్జర్వ్ చేశారంటే హీ అబ్జర్వ్డ్ వింగ్స్ ఆఫ్ బ్యాట్ ఆల్సో. గబ్బిలంలో వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ని అబ్జర్వ్ చేశాడు. సో వాటి స్కిన్ చాలా థిన్గా ఉంటుంది. సో ఆ స్కిన్ లోపల నుంచి తనకి చాలా ఫోల్డింగ్స్ కనిపించాయంట, బ్లడ్ వెసల్స్ బ్రాంచెస్గా డివైడ్ అవ్వడం కనిపించింది. సో అక్కడ తనకి ఐడియా వచ్చి మేబీ బాడీలో కూడా ఇలాగే బ్లడ్ వెసల్స్ బ్రాంచెస్గా డివైడ్ అయి ఉంటాయేమోనని చెప్పి మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తే సో మనకి బ్లడ్ క్యాపిలరీస్ అనేవి డిస్కవర్ చేశాడనమాట మార్సెలో మాల్పిగి. సో దీంతో మనకి సర్క్యులేషన్ బాడీలో ఎట్లా జరుగుతుందో అర్థమైపోయింది. సో ఏమవుతాయి, ఆర్గన్స్ సెల్స్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఈ బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా వెయిన్స్లోకి వెళ్తాయి. వెయిన్స్ ఏం చేస్తాయి, ఈ బ్లడ్ని హార్ట్కి తీసుకెళ్తాయి. హార్ట్ ఏం చేస్తుంది, లంగ్స్కి పంపిస్తుంది. లంగ్స్ ఏం చేస్తాయి, ప్యూరిఫికేషన్ చేసి మళ్ళీ బ్లడ్ని హార్ట్కి పంపిస్తుంది. హార్ట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది, మళ్ళీ ఆర్టరీస్ తీసుకుంటాయి. ఆర్టరీస్ మళ్ళీ క్యాపిలరీస్కి ఇస్తే క్యాపిలరీస్ ఆర్గన్స్లో ఉన్న సెల్స్కి పాస్ చేస్తాయి. సో ఇలా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అని కనుక్కున్నారనమాట. సో 3 సైంటిస్టుల గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. గిరలమో ఫ్యాబ్రిసి ఏమో హీ డిస్కవర్డ్ వాల్వ్స్ ప్రెజెంట్ ఇన్ వెయిన్స్. అండ్ నెక్స్ట్ విలియం హార్వే వచ్చేసరికి డబుల్ సర్క్యులేషన్ కనుక్కున్నారు. అండ్ హీ ఆల్సో అబ్జర్వ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. లాస్ట్ మార్సెలో మాల్పిగి వచ్చేసరికి బ్లడ్ క్యాపిలరీస్ గురించి డిస్కవర్ చేశారు. ఓకేనా, ఇది టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ టాపిక్ కనుక మీకు బాగా అర్థమై ఉంటే లైక్ చేయండి, డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.